హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎండు రొయ్యలు గానుగు పిండి కర్రీ అండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ కూడా. గానుగు పిండి కర్రీ వండుకున్నప్పుడు ఇంతంత చిన్ని రొయ్యలు దొరికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. రొయ్యలు ఎప్పుడైనా సరే చిన్నయే టేస్ట్ బాగుంటాయండి, పెద్ద రొయ్యల కంటే కూడా. పిల్లలు ఇష్టంగా తింటే కనుక ఎండు రొయ్యలు ఇలా ఇంట్లో స్టోర్ చేసుకుంటే ప్రతి కర్రీలోని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ప్రత్యేకంగా ఎగ్ కర్రీలో, అలాగే గానుగ పిండి కర్రీలో, గోంగూరలో ఇలాంటి వాటిలో వేసుకోవడానికి ఇవి చాలా యూజ్ఫుల్ అవుతాయండి. ఈ కర్రీ అయితే కనుక చాలా కమ్మగా ఉంటుంది. కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూసారు కదా, చిన్ని చిన్ని రొయ్యలండి. ఇవి ఇలా తల దగ్గర, ఇలా తోక దగ్గర ఇలా తీసేయాలి. తీసేసి ఇవన్నీ కూడా ఇలా శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని మొత్తం అన్నీ కూడా వాటర్లో బాగా శుభ్రంగా కడగాలండి. ఇలా నీట్గా కడుక్కోవాలి. వీటిలో కొద్దిగా ఇసుకపొర అది ఉంటుంది. కొన్ని ఎక్కువ సార్లు కడిగామనుకోండి ఆ ఇసుకపొర లాంటిది ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం గానుగ పిండిని కొలుచుకుందామండి. 1 కప్పు గానుగ పిండి ఉంది కదా, ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి. వంతుకి 2 వంతులు వాటర్ పడుతుంది. అలా అయితే సమానంగా ఉడుకుతుంది గానుగ పిండి. వాటర్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కొద్దిగా మరగనివ్వాలండి వాటర్ని. వాటర్ మరిగేటప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకుని వాటర్ అంతా మరిగించుకోవాలి. ఈ గానుగ పిండి కర్రీ తినడం వల్ల హెల్త్కి కూడా మంచిదంటండి, పెద్దవాళ్ళు అంటారు. అందుకని ఎక్కువ సార్లు వండుకుంటే మంచిదే ఇది. ఇలా వాటర్ మరిగేంత వరకు కలుపుకొని ఇప్పుడు మనం 1 కప్పు గానుగ పిండి తీసుకున్నాం కదా, ఆ కప్పు పిండి కూడా దీనిలో వేసేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేసుకోవాలి. అలా అయితే ఉండలు కట్టకుండా ఈక్వల్గా సమానంగా మొత్తం అంతా ఉడుకుతుంది. ఇలా కలిపితే వెంటనే మగ్గిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని 2 నిమిషాల పాటు ఇలా కలిపితే మొత్తం అంతా కూడా వాటర్ని అబ్జర్వ్ చేసేసుకుని ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఈ కర్రీని ఎక్కువగా నువ్వుల నూనెతో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. లేదంటే మనం ఏ నూనె యూజ్ చేసుకుంటే అదే వాడుకోవచ్చు. నువ్వుల నూనె అయితే కనుక ఇంకా బాగుంటుంది. చూసారు కదా, వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది, పొడి పొడిగా రెడీ అయిపోయింది కదా. ఇలా ఇంతవరకు వచ్చిన తర్వాత దీన్ని మనం సెపరేట్గా ఒక గిన్నెలో తీసేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ ఎండు రొయ్యలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకు గ్యాస్ని అయితే కనుక హై ఫ్లేమ్లో ఉంచకూడదండి, త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మొత్తం అంతా ఈవెన్గా వేగేలాగా చూసుకోవాలండి. రొయ్యలన్నీ కూడా ఒకేలా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తుంటేనే ఇల్లంతా గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుందండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత రొయ్యలు మనం వెల్లుల్లి గుళ్ళు తీసుకుని ఒక వెల్లుల్లిపాయ గుళ్ళు ఒలుచుకుని 20 రేకల వరకు వేసుకోవాలండి. దీనిలోనే 1 స్పూన్ వరకు మినప్పప్పు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. రొయ్యలు ఎల్లుల్లి రేకలు కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇవి కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని మొత్తం అంతా బాగా ఎర్రగా వేగేలాగా చూసుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోవాలండి. చూసారు కదా రొయ్యలు ఎంత బాగా వేగుతున్నాయో. ఈ కర్రీ చేసుకోవటం చాలా ఈజీ అండి. ఈ ఫ్రై అవ్వడమే లేటు, కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా గానుగ పిండి, చూసారు కదా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఈ గానుగ పిండిని దీనిలో యాడ్ చేసేసుకుందాము. పొడి పొడిగా ఉంది కదండి, ఇదంతా కూడా దీనిలో వేసేసుకుంటే గానుగ పిండి కర్రీ ఎప్పుడు కూడా ఇలా పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం కొలతగా లెక్కగా వేసుకున్నాం అనుకోండి వాటరు, అప్పుడు ఇలా కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. ఇలా గానుగ పిండి వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి వెజిటేబుల్స్ ఏమన్నా ఇంట్లో లేనప్పుడు ఇలా వెంటనే ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. స్కూల్కి కూడా పెట్టడానికి చాలా ఈజీగా అవుతుంది. అలాగే పిల్లలకైతే కనుక ఈ కర్రీ కలిపేసిన తర్వాత పైన కొద్దిగా నువ్వుల నూనె యాడ్ చేస్తే ఇంకా కమ్మగా ఉంటుందండి. ఇంతేనండి, 2 నిమిషాల పాటు ఇలా మగ్గనిస్తే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనకి లంచ్ బాక్స్లో కావాలంటే వెంటనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.